జేఎన్టీయూ ఆర్చ్ దగ్గర నుంచే ట్రాఫిక్ బంద్ అయింది. ఎవరిని అటువైపు వెళ్ళనీయకుండా పోలీసులు ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు అనంతపురం నగరంలో సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ సందర్భంగా మీకు నేను సూర్యానగర్ రోడ్ నుంచి సప్తగిరి నుంచి టవర్ క్లాక్, అక్కడి నుంచి జేఎన్టీయూ వరకు మీకు ఎలా ఉంది అనంతపురం నగరం అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే మన అనంతపురంలో చాలామంది ఈరోజు బయటికి రాలేదు. వారందరి కోసం ఈ వీడియో అనంతపురం నగరం ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. చాలా నిర్మానుష్యంగా ఉంది. అసలుకు ట్రాఫికే లేదు. చాలా ప్రశాంతంగా చల్లటి వాతావరణం ఉంది అనంతపురంలో. మీ అందరి కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా. ఇక ఎందుకు ఆలస్యం, ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఐరన్ బ్రిడ్జ్ నుంచి సప్తగిరి నుంచి టవర్ క్లాక్ వైపు వెళ్తున్నాను. మొత్తం అంతా ఎక్కడుంది ఏం కథ మన అనంతపురం నగరంలో ఇది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా, చూసేసేయండి. మీ అందరి కోసమే ఈ వీడియో. ఒకసారి చూస్తున్నారు కదా, సప్తగిరి సర్కిల్ వైపు వెళ్ళే రూటు అనునిత్యం జనాలతో కిటకిటలాడుతుండేది. కానీ ఈరోజు ఎటువంటి సందడి లేదు. వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక మొత్తం అంతా ఎలా ఉంది అనేది వీడియో చూసేసేయండి. నేను మాటల్లో చెప్పలేను, మీకే చూస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్న అనునిత్యం కిటకిటలాడుతున్న సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వైపు వెళ్ళే రూటు మొత్తం అంతా ఎలా ఉంది అనేది చూసేసేయండి. ఇక లేట్ చేయకోకుండా ఇక నేను ఇలా ముందుకు వెళ్తే రఘువీర్ హౌస్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే టవర్ క్లాక్ వస్తుంది. అక్కడ నుంచి బ్రిడ్జ్ ఎక్కాను, కలందరం బైపాస్ చూపించాను. ఇటు మొత్తం అనంతపురం నగరం ఎలా ఉంది అనేది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో తీస్తున్నాను. ఒకసారి చూసేసేయండి ఎక్కడుంది ఎలా ఉంది మన అనంతపురంలో. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూసుండరు. చాలా నిర్మానుష్యంగా ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే కరోనా తర్వాత మరలా ఇప్పుడు ఇంత తక్కువగా జనాలు తిరుగుతున్నారు. చాలా సందడి తగ్గింది. టవర్ క్లాక్ దగ్గర కూడా అనునిత్యం ట్రాఫిక్తో ఉండే ఏరియా మొత్తం అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అలాగే ఇప్పుడు బ్రిడ్జి కూడా ఎక్కుతున్నాను. టవర్ క్లాక్ దగ్గర ఉన్న బ్రిడ్జి చూడండి. బ్రిడ్జి ఎక్కి ఆ తర్వాత కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తా. ఆ తర్వాత సంగమేష్ నుంచి మనం జేఎన్టీయూ వరకు ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తాను. అక్కడ కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయాము. దూరం నుంచి మీకు చూపించాను. ఇది మన అనంతపురం నగరంలో ప్రస్తుతం మధ్యాహ్నం ఎలా ఉంది అనేది మీకు వీడియో తీసి చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తగా అయితే చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పీటీసీ దగ్గర ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. ఇక పీటీసీ నుంచి ఎలా టవర్ క్లాక్ వైపు వెళ్ళిపోవడం. ఇది పీటీసీ వరకు ఇంత నిర్మానుష్యంగా ఉంది. ఇక టవర్ క్లాక్ దగ్గర చూడండి, జనాలు కూడా తగ్గిపోయారు, ఎవరూ లేరు. ఇక్కడ నుంచి అలాగే సూర్యానగర్ మొత్తం అంతా చూపిస్తా, లేట్ చేయకోకుండా చూసేసేయండి. ఇక ఇక్కడ నుంచి టవర్ క్లాక్ నుంచి మొత్తం అంతా అనంతపురం నగరంలో మెయిన్ సర్కిల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇక ముందుకు వెళ్తే ఇక కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అనేది చూపిస్తున్నా. జేఎన్టీయూ వైపు ఎలా వెళ్ళాలి, టోటలీ సూర్యానగర్ సర్కిల్, సంగమే సర్కిల్ అంతా ఎలా ఉంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీకోసమే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక జేఎన్టీయూ వైపు వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ పోలీసులు రానివ్వడం లేదు జేఎన్టీయూ దగ్గరికి వెళ్ళడానికి. బయట నుంచే చూపిస్తున్నాను జేఎన్టీయూ కాలేజ్ ఆర్చ్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఉన్నది కలెక్టర్ ఆఫీస్ దగ్గర, చూసేసేయండి ఎలా ఉంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా నిర్మానుష్యమైన వాతావరణం ఉంది. ఇక్కడ కూడా ఎవరు వెళ్ళనివ్వలేదు, జనాలు చాలా కూల్గా తిరుగుతున్నారు. జేఎన్టీయూ ఆర్చ్ దగ్గర పోలీసులు ఉన్నారు.